గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఉదయాన్నే నిద్రలేవగానే వీడియో చేస్తాను. అంటే నాకు అప్పుడే ఆలోచన వస్తుంది, దాని ప్రకారం వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ముందుగా స్క్రిప్ట్ రాసుకొని చేయను. ఈరోజు వీడియో ఏంటంటే, వీళ్ళు మనతోనే ఉంటారు, మంచిగానే ఉంటారు, మనం ముందుకు పోతుంటే ఇష్టపడరు. అలాగని వీళ్ళని వదులుకుంటామా? వదులుకోలేము. ఎందుకంటే వీళ్ళు ఆపద సమయాల్లో, కష్ట సమయాల్లో మనకి హెల్ప్ చేస్తుంటారు. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనిషి ఏదైనా బాధల్లో ఉంటే వాళ్ళు వచ్చి మనకి ఏదైనా సహాయం చేయటం ఇలాంటివి చేస్తారు. అదే మనిషి సంతోషంలో ఉంటే చూసి వారవలేంతాను వచ్చుతాను. వీళ్ళు మనుషులు చూడటానికి ప్రమాదకరం కానట్టే ఉంటారు, కానీ చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీళ్ళు మనతో స్నేహంగా ఉంటారు, మంచిగా ఉంటారు, పొతుగులు మనతోటి తిరుగుతుంటారు. కానీ మనం ఏదైనా సక్సెస్ అయ్యే సందర్భంలో మనల్ని రెచ్చగొడుతుంటారు సైలెంట్గా. మనం కోపపడితే సైలెంట్ అయిపోతారు. అసలు వాస్తవంగా అయితే శత్రువుల కన్నా వీళ్ళు చాలా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు మనతో మంచిగానే ఉంటారు, కానీ మనం ముందుకు పోతుంటే చూసి వారలేదు. ఇలాంటి మనుషులు మీ చుట్టూ ఉంటారు, గమనించండి. వాళ్ళని ఎలా గుర్తించాలి? వాళ్ళు ఉదయం పొద్దుగూకులు మన దగ్గర ఉంటారు, మనతోనే మాట్లాడుతుంటారు, మనకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటారు. కానీ మీరు గమనించండి, వాళ్ళకి మీరు కష్టాలు చెప్తున్నా, మీరు ఏదైనా నష్టపోయేది చెప్తున్నా, మీరు బాధలు చెప్తున్నా, వాళ్ళు ఆనందంగా సంతోషంగా తిలకిచ్చి అయ్యో అట్టయిందా ఇట్టయిందా అని వాళ్ళు దాని గురించి చర్చ చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా సులభం, కష్టం కూడా. తర్వాత మీరు ఏదైనా సంతోషకరమైన విషయాలు చెప్తుంటే వాళ్ళ ముఖంలో ఫీలింగ్లు మారిపోయి వాళ్ళు తుస్కారంగా ఒక మాట వేస్తారు. ఉదాహరణకి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకో, ఇది అలా అక్కడైతే ఇంతకన్నా తక్కువ వస్తుంది కదా, చేయండి సగం ఆదాయం ఉంటుందిలే అని అంటారు. ఇంకా అయిపోయింది, నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు అక్కడ. అంటే వేరే మార్కెట్లో ఇది ఇంత రేటు తక్కువ నడుస్తుందా అంటే దాని గురించి వాళ్ళకి అవగాహన తెలియదు, ఏదో ఒక మాట వేస్తారు. ఒక ప్రోడక్టు దాని వాల్యుయేషను దాని యొక్క వస్తువు క్వాంటిటీని బట్టి మారుతుంటుంది. కానీ వీళ్ళు ప్రతి ఒక్కదానికి అలా చీపే చెప్పేస్తారు అనమాట. ఇంకా అయిపోద్ది. ఇంక నువ్వు అందరితో నీకు ఒక రకం మైండ్లో ఒక విషబీజం నాటేసి ఒక ఇత్తనం వేసి పక్క వెళ్ళిపోతావు. ఇంకా తర్వాత ఏం చేస్తావు? ఇంక నువ్వు ఆ వ్యాపారంలో ముందు అడిగాలంటే నీకు ఒక రకమైన నిరుత్సాహం. నువ్వు ఎంతో ఉత్సాహంగా నేను ఇది సాధించాను చెప్తావు, వాళ్ళు తీసేసి నువ్వు సాధించింది నీకన్నా ముందు అలా ఉడుచు ఎంత బాగా సాధించాడు మన ఊళ్ళో అని అంటారు. నువ్వెంతో ఉత్సాహంగా అంటే వాళ్ళు నీ మిత్రులే, కానీ నీ మిత్రుల రూపంలో ఉండేటువంటి లోపల శత్రువులు. మరి వాళ్ళ ప్రమాదం అంటే వాళ్ళంత ప్రమాదం కాదు. అట్టని వాళ్ళని గుడ్డిగా నమ్మితే మటుకు ప్రమాదమే. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క దానికి నిన్ను వెనక్కి లాగుతుంటారు, ముందుకు పోయి పోటీ పెడుతుంటారు. ఉదాహరణకు నువ్వు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నావు, వాడు నీ శ్రేయభిలాషి వాడు ఏం చేస్తాడు? ఈ వయసులో నువ్వు ఇలా చేయటం కష్టమే, పర్లేదు అని అంటాడు. నువ్వేంది ఇలా చేస్తున్నావు, అలా వాళ్ళు చూడు ఎంత బాగా చేస్తున్నారు, వాళ్ళ వీడియోలు చూడండి, అసలు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని ఇట్లా పోటీలు పెడుతుంటారు అన్నమాట. అట్లా పోటీలు పెట్టినప్పుడు నీకేమైంది? నీకు అప్పుడు దాకా చేసిన ఉత్సాహం మొత్తం సలబడిపోయింది. అంటే ఇలాంటి వ్యక్తులతో మీరే విషయాలు చర్చించండి, ఎందుకంటే చాలా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు సంతోషాన్ని చూడలేరు, కానీ వీళ్ళు బాధల్లో మటుకు మీకు సపోర్ట్ చేస్తారు. మీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ అప్పుడు అలాంటి టైంలో వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా అంటే స్పైడర్ సినిమా చూసారా? అతను ఎవరైనా చచ్చిపోతే చిందులు వేస్తుంటాడు, ఎగిరి డ్యాన్సులు వేస్తుంటాడు. ఇలాంటి స్వభావం గల అంటే వాళ్ళు ఏంటంటే ఒక కుళ్ళుబోతు స్వభావం, ఈర్ష్యాసి కన్నా కూడా కుళ్ళుబోతు స్వభావం అనాలి. కుళ్ళు అంటే తెలుసు కదా, ఎదుటివాడు బాధల్లో ఉంటే ఆనందపడతాడు, ఎందుకంటే నేను బాధలో ఉంటే వాడు బాధలో స్టెప్పులు వేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళు మటుకు వాళ్ళ ప్రతి ఒక్క విషయాన్ని మనతో షేర్ చేసుకుంటారు. మనం మటుకు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ పొద్దుగూకులు మనం వాళ్ళకి పంపు కొట్టి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి అది ఆలోచన ఉండదు, ఇతను మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడే కానీ ఇతను ఇలా అంటే బాధపడతాడే అని ఆలోచన ఉండదు. ఒక స్నేహితుడైన వాడు ఏం చేస్తాడు? ఎవరికైనా కానీ ఏదైనా కొత్త విషయం చేస్తే సరే ప్రయత్నం చేయండి అంటారు. వీళ్ళు ఆదిలోనే అంశపాదం. ఇట్టటి వాళ్ళకి అని చెప్పామంటే ఇక నువ్వు ముందు అడిగేరు. వీళ్ళు భయభ్రాంతులు గురి చేస్తారు, నిరుత్సాహపరుస్తారు. ఇలాంటి స్నేహితులు కొంతమంది ఉంటారు మన చుట్టుపక్కల. వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని ఏకేరంగా మాట్లాడటం, తీసివేసి మాట్లాడటం, ఎగతాళిగా మాట్లాడటం, రెచ్చగొట్టడం, పోల్చటం, ఇలాంటి చేస్తూ ఉంటారు. వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. నీకు భయంకరమైన బంధువులు శత్రువుల కన్నా కూడా వీళ్ళు ఇంకా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు నిన్ను వదిలిపెట్టి పోరు. ఎందుకు పోరంటే నువ్వు వాళ్ళ మీద కోపపడినా వాళ్ళు పోరు, మళ్ళీ కాసేటుకు వచ్చి పలకరించుకుంటారు. వాళ్ళు ఇతరత్ర వాళ్ళనుకో మనం కోపపడి గొడవ పడితే ఇంక వాళ్ళు మన దగ్గర రారు. కానీ వీళ్ళు అలా కాదు, నువ్వు కోపపడు ఏదైనా చేయి, నీ దగ్గరే వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే నీ యొక్క ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే వాళ్ళకి నిద్ర పడుతుంది. వాళ్ళకి గ్యాస్ ఫుల్గా దన్నేసి ఉంటుంది పొట్టకి. ఆ గ్యాస్ పోవాలంటే ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి, నీ బాధ తెలుసుకోవాలి, నీ ఆనందాన్ని తెలుసుకుంటే ఇంకా ఎక్కువైంది గ్యాస్. వాళ్ళ ముఖంలో ఫీలింగ్ మారిపోతుంటే ఓసరు వెళ్ళలేదు. ఇలాంటి వ్యక్తులున్న సమాజంలో
మనం బంధువులు అంటాము, ఇంకొకళ్ళు అంటాము, వీళ్ళకన్నా కూడా వీళ్ళు చాలా ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఏదైనా అన్నా కానీ రాసిపడరు, కానీ వాళ్ళు నిన్ను ఒక చిన్న మాటతో నీ యొక్క ఆనందాన్ని, ఉత్సాహాన్ని చెడగొడతారు. ఉదాహరణకి నాకు ఆరోగ్యం నాకు కొంచెం షుగర్ బీపీలు ఉండేవి. నేనేం చేస్తానంటే ఎక్సర్సైజ్ ఓపిక లేక సాయంత్రం పూట ఏదో ఒక పాట పెట్టుకుని స్టెప్ వేస్తా. వాళ్ళు చూస్తారు, ఇదేంటి ఎటు చేసేట పుల్లాడు చేయకూడదా? మన వయసు ఎంత, మన పొల్లాడు చేస్తాం, స్టెప్స్ చేస్తాం, నడుములు బడుములు ఇరుగుతాయి. అప్పుడు వాడు ఆనందపడతా, అయిందా నీకు ఎందుకయ్యా ఎన్ని అంటారు. అంటే ఇట్లాంటి వ్యక్తులు మన సమాజంలో, మన చుట్టుపక్కల చాలామంది ఉండరు. ఆ శత్రువుల కన్నా వీళ్ళు చాలా ప్రమాదం గురువు. ఎందుకంటే వీళ్ళు నీతో మంచిగానే ఉంటారు, నీలో చిన్నగా విషయాన్ని ఎక్కిస్తుంటారు, అలా రెచ్చగొడుతుంటారు అన్నమాట. ఇంకొకళ్ళు వచ్చేసి వాళ్ళకి అంత సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారని చెప్పంటారు. నాకు ఈ వీడియోలో ఇష్టం అని మన ముందు కూర్చొని, మాకు వీడియోలో ఇష్టం అంటూ ఉంటాం. మన షాప్లో మన దగ్గర కూర్చొని, మన ముందు కూర్చొని మనకు ఆ విధంగా రెచ్చగొడుతుంటారు. ఇంకెలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు నీ స్నేహితులు అని అంటారా, వీళ్ళు నీ మంచి కోరే వాళ్ళు అంటారా? మన మంచి కోరే వాళ్ళు ఎలా ఉంటారంటే, మనలో నచ్చని విషయాలు ఉన్నా కూడా వాటిని కూడా పాజిటివ్గా చెప్తారు. బాగా చేసావు, ఈ వయసులో ఈ విధంగా చేయడమే గొప్ప, కొంచెం బెటర్గా చేస్తే బాగుండేమో అని అంటారు. నువ్వు ఒక వ్యాపారం పెట్టావనుకో, ఆ వ్యాపారం చేసుకోండి, సక్సెస్ అవుతారు. మనం ఈ వ్యాపారం అని స్టార్ట్ చేయగానే వాడు అమ్మంటనే ఏమంటాడు, మనం దీని రేట్ ఇంత, అలా అక్కడ దీని రేట్ ఇంతనే మాకు తెలుసు, కానీ ఈడే విమర్శిస్తాడు అనమాట. ఈ పక్కన ఉండేవాడే విమర్శిస్తాడు. ఇట్లాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం. ఎందుకంటే నీకు శత్రువు అంటే వాడు దూరంగా ఉంటాడు, వాటిని నీ యొక్క విషయాలు తెలియవు, కానీ నీ యొక్క విషయాలు, ప్రతి ఒక్క విషయాలు వీడికి తెలుస్తాయి. ఎందుకంటే నీతో మంచిగా ఉంటాడు, వీడు రోజు పొదుగులు నీ దగ్గర కూర్చుంటాడు. నీ యొక్క వీక్నెస్లు, నీ యొక్క బలహీనతలు, బలాలన్నీ తెలుసు. వీడు ఎప్పుడైతే నువ్వు ఏదైనా ఆనందంగా నవ్వుతూ ఉండవో ఒక్క మాట వదిలేసి పక్క కూర్చుంటాడు. ఇంకా నువ్వు ఆవేశంతో రెచ్చిపోయి ఊగుతూ ఉంటావు. నిన్న ఒకడు నాకు అట్టనే అన్నాడు, నువ్వేం స్టెప్ వేస్తున్నావు, ఇదే స్టెప్, అవి ఎప్పుడు ఒక రకమైన అలదే అన్నాడు. దానికి నేను కిందకి ఎగి దాయదమ్మని అదని ఇదని గుంజలు తీసి ఇవన్నీ చేశాను. వాడు ఒక మాట అన్నాడు, నేను వాళ్ళంతా మౌనం చేసుకున్నాను. చూడండి, అలా రెచ్చగొడతాను అన్నమాట. ఇలాంటి రెచ్చగొట్టి చిచ్చుపెట్టే మనిషితో తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు స్నేహితుల రూపానే ఉంటారు. మీ మంచిని మటుకు వాళ్ళు చూడలేరు. మీరు లోకి వెళ్తే మీరు బాధపడుతుంటే వాళ్ళకి ఆనందం. ఇది నేను అనుభవంతో చెప్తున్నా. అట్టనే మీకు ఏదైనా ఆపదలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు ముందే ఉంటారు. మీకు ఏదైనా కావాలని తెచ్చియడానికి కానీ, మీకు ఇలా సపోర్ట్ చేయడం, అలాంటి వాటిలో ముందే ఉంటారు. మంచితనం అనిపించుకుంటారు, చేస్తారు కూడా. కానీ మీరు నవ్వుతా సంతోషంగా ఉంటే మటుకు కోరలేరు. వాళ్ళని స్నేహితులు అంటామా, శ్రేయోభిలాషులు అంటామా, లేకపోతే శత్రువులు అంటామా, ఇంకేమంటాం అంటే మేక రూపంలో ఉన్నటువంటి పులి మనస్తత్వం. ఇలాంటి వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది నేను అనుభవంతో చెప్తాను. ఇది కూడా వీళ్ళని వదిలించుకోలేము, అట్టని తగిలించుకొని ప్రశాంతంగా జీవించలేము. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క విషయం వీళ్ళకి కావాలి. పొద్దున్న లేస్తే మీ దగ్గరే ఉంటారు, మళ్ళీ మిమ్మల్నే డిస్కరేజ్ చేస్తుంటారు, ఎంకరేజ్ చేయరు. ఇలాంటి వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. ఈ బంధువులు వీళ్ళందరికన్నా కూడా వీళ్ళే ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు రాసిపడరు, నువ్వు కోపడినా వాళ్ళు రాసిపడరు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు, నీకు మానసికంగా బాధ పెట్టారు. నీ బాధలు చెప్తా ఉంటే హాయిగా విందు భోజనంలాగా వింటారు, కానీ నీ సంతోషాలు, నీ ఆనందాన్ని బట్టి చూడలేరు. ఇలాంటి వ్యక్తులు చుట్టుపక్కల ఉంటారు, స్నేహితుల రూపంలో ఉంటారు. వాళ్ళ స్నేహితులు అనుకుని నమ్మకాకంటే మోసపోవద్దు. ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. ఈ చిన్న విషయాలు గుర్తుపడద్దు. నీ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో నీ ఆనందాన్ని, నిన్ను బాధ పెట్టే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండి మన చుట్టుపక్కల ఉంటారు. వీళ్ళు స్నేహితులు అనుకుంటే మటుకు పొరపాటే. ఎందుకంటే వీళ్ళు స్నేహితులాగా నటిస్తారు. ఎందుకంటే నీకు ఏదైనా బాధలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసినట్టుగా, నీకు ఏదైనా కావాలి తెచ్చిచ్చినట్టుగా ఇలా ఉంటారు. ఎందుకంటే అట్టేటప్పుడు మనం ఆ సెంటిమెంట్లో పడిపోతాం. కానీ వీళ్ళే చాలా ప్రమాదకరం. అందరికన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండి వెళ్తారు. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.